ప్రజలు కూడా ముందుకు వచ్చి తమ భవిష్యత్తు బాగుండాలని ఈ ప్రజా గర్జనలో పాల్గొంటున్నారు. ఇది ప్రజల గర్జన. సో ఈ ప్రజా గర్జనను విజయవంతం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలనలో ముఖ్యంగా మా మహిళలకు న్యాయం జరగాలని మేము కొంగు పట్టుకొని సంక్రాంతి కానుకగా మాకు భిక్షను ప్రసాదించాలని మేమందరం కోరుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. మనమందరం కూడా ఐక్యంగా ఉండి ఈ పోరాటాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లి రాజంపేటలో జిల్లా కేంద్రం అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ మన సొంత విషయంగా భావించి ఇలాగే నిరసనలో తెలియజేస్తూ మన అధిష్టానానికి కూటమి నాయకులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకులకు ఈ మన నిరసనను వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మన యొక్క మొరని ఆలకించి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రాంతంలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇక్కడ రైలు మార్గం కానీ, రోడ్డు మార్గం కానీ, అలాగే విమాన మార్గం కానీ నేరుగా, అలాగే నౌక మార్గం కూడా దగ్గరగా ఉన్నది. అట్లాగే ఎన్నో ఉద్యానవన పంటలు పండుతాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెరైటీస్ కూడా ఇక్కడే మన నియోజకవర్గాల్లోనే ఉండడం జరిగింది. కాబట్టి మనం భౌగోళికంగా కూడా మనం మధ్యలో ఉన్నాం. అలాగే కూడా మన దగ్గర ఉన్నటువంటి జనాభా కూడా 6 లక్షల వరకు ఉన్నారు. 2.5 లక్షలు ఉన్నటువంటి రాయచోటి కేంద్రాన్ని ఇప్పుడు మనకు చేయడం, జిల్లా కేంద్రంగా చేయడము అందరినీ కూడా వాళ్ళు కించపరిచినట్టే. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా మన వంతుగా మన రాజంపేటను సాధించుకునేంత వరకు మనము ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటాన్ని ఆపకుండా ముందుకు వెళ్తాం. అలాగే మా కూటమి నాయకులందరికీ కూడా మేము నిర్ణయించుకుంటాం, అయ్యా మా ప్రజల యొక్క మొర ఇలా ఉంది, మీరందరూ కూడా మాకు సానుకూలంగా స్పందించి రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తారని కోరుకుంటూ. ఓం నమ శివాయ. శ్రీశైల క్షేత్రం నుంచి నేను రోజు అబ్జర్వ్ చేస్తుంటే మన రాజంపేట ప్రజలందరూ రైల్వే స్టేషన్ రాజంపేట జేఏసీ పేరుతో రాజంపేట జిల్లా కేంద్రం కావాలని ఉద్యమాలు చేస్తున్నప్పుడు నేను ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాను. సొంత ప్రాంతం కోసం తప్పించిన కారణంగా నేను శ్రీశైలం నుంచి విజయవాడకి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వెళ్ళి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని వినతి పత్రం ఇచ్చారు. వారు అంత పెద్దగా సానుకూలంగా స్పందించలేదు. పరిశీలిస్తానని చెప్పారు. కాబట్టి ఉద్యమం ఇంకా తీవ్రతరం చేయాలి, వారి దృష్టికి వెళ్ళాలి. ఎందుకు రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలి అనే విషయాన్ని గతంలో మనం చూసాం. రాజంపేట పార్లమెంటును జిల్లా కేంద్రంగా ప్రకటించినప్పుడు అందరికీ మధ్యలో రాయచోటు ఉంటుందన్నప్పుడు అందరూ దాన్ని ఇష్టం లేకపోయినా అంగీకరించారు. ఆ రాష్ట్రంలోనే మదనపల్లి అతిపెద్ద రెవెన్యూ డివిజన్. ఆ ప్రాంత ప్రజల కోరిక మేరకు మదనపల్లి జిల్లాను చేయడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. అడిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన బీజేపీ నాయకులు కానీ ఆ రోజు మన ఆటలాడారు, మనం ఇచ్చిన నినాదం ఇన్నివాళ్ళు ఈ జిల్లాను మళ్ళా మేము విభజన మళ్ళా జిల్లాను మళ్ళా మేము పునర్విభజన చేస్తాం, దీనికి మేము ఖచ్చితంగా చేస్తాం, మెడికల్ కాలేజ్ చేస్తామని ఆ రోజు మా నాయకులు మాకు మాట ఇచ్చినారు. అది అందుకోసం ఇప్పుడు మళ్ళా పునర్విభజన కోసం కొన్ని జిల్లాలు చేయించుకోవడం ఒక కమిటీ ఏర్పాటు చేసి మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో దాంట్లో కూడా లాస్ట్ వరకు రాజంపేట అని మీడియా మిత్రులు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, కొంతమంది ఐఏఎస్ అధికారులు కొంతమంది ఉన్నారు, నమ్మద్దు కానీ రాజంపేట లాస్ట్ వరకు అన్నారు. ఎందుకో అలా లాస్ట్ లో ఒక్క రోజులోనే గతం మారిపోయింది. నిన్న నేను మా రాజేంద్ర మనోహర్ గారు దాంట్లో నంబర్ ఆయన దగ్గరికి వెళ్ళాను, పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఏం కృష్ణ ఇంకోసారి నేను మాట్లాడినా కదా, 4-5 సార్లు నేను ముందు వివరణ తీసుకున్నాను కదా, ఆ ప్రయత్నం నేను చేసినాను. ఆ ప్రయత్నం ఎటువంటి పరిస్థితుల్లో ఏ పోషణ అక్కడ చెప్పినా చేసిన, కానీ ఇంతవరకు వచ్చిన
తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను దీనికి హామీ నేను మళ్ళా నుంచి లెటరు మా జేఏసీ సభ్యులు మా లక్ష్మీనారాయణ నాకు ఒక పీడిఎఫ్ లెటర్ పెట్టాను మాకు. అది చదువులేనే నాకే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే మనకు కావాల్సిన వసతులన్నీ ఉండి మనం ఎక్కడో కొన్ని ఏరియాలకు పోయి అడవిలో పోయి మనం డిస్ట్రిక్ట్ హెడ్ పోయే పరిస్థితి ఏర్పడిందని. అందుకోసం అది కూడా చదివిన కూడా సంబంధమైన విషయం. మన టూరిజం సింహాల మినిస్టర్ ఆయన కూడా చదివి అయ్యా ఎంత అన్యాయం జరిగింది రాజకీయ ఆయన బాధపడ్డాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసేదానికి ఎలా లోపలి దానికి కొన్ని కారణాల వల్ల అపాయింట్మెంట్ దొరకలేదు. కానీ ముఖ్యంగా ఆయన తీసుకొని ఆ లెటర్ కూడా చదివినాడు. మన వంతు మనం చెప్పుదామని లోపల నుంచి మా ఊరికి కూడా వచ్చినారు, చెప్పినారు. ఏం చేయించండి పోవచ్చు కొన్ని కారణాల వల్ల కట్టలేకపోయినాడు. ఎన్ని జరిగినా కొంతమంది టీడీపీ నాయకులు కూడా నేను ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. అందరూ బాధపడుతున్నారు. నిన్న సిద్ధవడ్డ మండలంలో మాధవరంలో మేము చిన్న ర్యాలీ ఏర్పాటు చేశాం. అంటే నేను ఏదో ప్రజలు 200-300 ర్యాలీ చేస్తామని వెళ్ళడానికి చిన్న చిన్న పిల్లలు అంత 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలు నిజంగా వాళ్ళ వాయిస్ ఇంటే మనం ఏమైనా మన ప్రాణమైన అడ్డబిడ్డ జిల్లాలు తెచ్చుకోవాలనిపించింది. ఎందుకంటే చిన్న పిల్లలకే ఉంటే మనం ఏం చేస్తున్నాం, మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నాం, ప్రజలు ఏం చేస్తున్నారు, ఇది నాది నీది కాదు అందరినీ ప్రజలందరినీ అందరూ నేను సైతం రోడ్డు మీదకి వస్తే తప్ప మన రాజకీయ న్యాయం జరుగుతుంది. ప్రజలకు అవసరం. రాజకీయ నాయకులు ఏమో ఎక్కడున్నా ఫోన్ చేసి పనులు చేయించుకుంటారు. ప్రజలకు అవసరం. అందులో ప్రజలు అందరూ నన్ను కట్టాలి, అందరు పైకి ఎక్కాలి. మధ్య ఆడ మహిళలు కూడా నిజంగా ఇంతమంది మహిళలు నిన్న మహిళలు చూస్తాంటే ఒక ఉత్సాహం. ఈ రోజు కూడా రాజంపేటలో నేను అనుకున్నా ఏదో 4,500 మంది వస్తారని. నేను 2 కిలోమీటర్లు నడిచిన. నేను ఎక్కడి నుంచి మన కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి నడిచిన. ఎక్కడ చూసినా రోజు ఫుల్గా ఉన్నాయి. అక్కడి నుంచి పాత బస్ స్టాండ్ పోతుందని ఫోటో పెట్టించిన. అక్కడి నుంచి వచ్చి ఇంతమంది జనాలు చూసి నిజంగా అప్పుడు చిరంజీవి ఒకసారి వచ్చిన చూసే జనాన్ని రాజంపేటలో ఈ రోజు చూస్తున్నా. ఎందుకంటే అందరి కావాలి, అందరూ కూడా రోడ్డు మీదకి రావాలి. రోడ్డు మీదకి వచ్చి తన ముందు తన నిరసన తెలియాలి. ఎందుకంటే మనకు అన్ని వసతులు ఉన్నాయి. ఈ రోజు అన్నమయ్య పుట్టింది ఎక్కడ? రాజంపేటలో పుట్టిన అన్నమయ్యను 100 విగ్రహం పెట్టి ఇక్కడ అన్నమయ్య ప్రదేశం అని చెప్పి రాజంపేట చెప్పినారు. అదే తీసుకుపోయి వేరే ఊళ్ళో పెట్టి అది అన్నమయ్య జిల్లా అంటే ఎట్లా జరుగుతుంది? అది రాజంపేట ఉండాలి. ఈ రోజు భక్త కర్మపడి వాళ్ళు కూడా రాజంపేటలో పుట్టినారు. అన్ని వసతులు ఉన్నాయి రాజంపేటలో. ఇంతవరకు పూర్వం బ్రిటిష్ కాలం నాటి నుంచే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు గుర్తించి ఈ రాజంపేటకు విశాలమైన ఆఫీసులు, విశాల సంఘాలు పెట్టి ఆ రోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కానీ, మన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అన్ని రకాల ఆఫీసులు, అన్ని వసతులు, రైలు వసతి, ఆ నుంచి మనం సిబ్బంది కూడా ఇష్టపడ్డాము. ఈ రోజు ఈ దాంట్లో అయితే మనకంటే ఎన్నో కిలోమీటర్లు తగ్గిపోయి అందరికంటే తక్కువ చెందిన మనకి ఇష్టపడ్డ పోటీ వెళ్ళగలుగుతాం. ఇన్ని రకాల ప్రయోజనాలు పెట్టుకొని మన ప్రజలంతా మనమంతా ఏం చేస్తున్నాము? మనమంతా కట్టెలుగా నిలబడి మన కూడలి ప్రభుత్వానికి, మన కూడలి పెద్దలకు మనం తెలియజేసుకుంటాం, మన బాధలు తెలియజేసుకుంటాం. ఆ బాధ విని మన కుటుంబాల నుంచి మా కుటుంబ పెద్దలు, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా బీజేపీ పెద్దలు కానీ అందరూ గుర్తించి మా ఆర్తనాదాన్ని విని మా రాజంపేట ప్రజలకు, కోడూరు ప్రజలకు న్యాయం చేయాలని మేము అందరూ అభ్యర్థిస్తున్నాం. సార్, ఇది మీ అందరికీ మేము మా విన్నపం. మిత్రులారా, మనకందరికీ తెలుసు మన దేశంకి ఒక రాజ్యాంగం అనేది ఉన్నది. ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రథమ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ప్రజలచే, ప్రజలతో, ప్రజల కోసం అన్నది. దాంతో స్ఫూర్తి తీసుకొని ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వాలు కానీ పనిచేయాలి అన్నది దాంట్లో నిక్షిప్తమైంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి ఉంటేనే ప్రజాప్రతినిధులు ఉంటేనే ప్రభుత్వాలు అనేది నిలబడాలి. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గర్జన జరిగింది. గతంలో కూడా ఈ జిల్లా కేంద్రం విషయం వచ్చినప్పుడు అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున కూడా గర్జన జరిగింది. మరి ఆ రోజు ఎందుకు విఫలమైంది, ఈ రోజు ఏం జరగబోతుంది అనేది మన అందరి మనసులో కూడా ఎంతో ఉత్కంఠంగా ఉంది. ఈరోజు అధికారంలో మేము ఉన్నాం. ఖచ్చితంగా మా నాయకులు కూటమి తరఫున మేమందరం కూడా వారికి వెళ్ళి ఇక్కడ ఒక ప్రజల యొక్క మనోభావాల్ని వారి ముందు పెట్టి న్యాయం చేయాలి అని మేము కూడా గట్టిగా వాళ్ళని తప్పకుండా వాళ్ళపై ఒత్తిడి తీసుకువస్తాం.
కానీ ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు, పక్కనే ఒక నియోజకవర్గంలో ఆ ప్రజాప్రతినిధి వారి యొక్క ప్రాంత ప్రజలు వాళ్ళకి వేసి ఆయనను గెలిపించినందుకు నేను రాజీనామా కూడా సిద్ధమే అనేసి వారు సవాల్ని చెప్పారు. మనం అందరం కూడా ఆయనని ఈ సందర్భంగా తప్పకుండా అభినందించాలి అని నేను తెలియజేస్తున్నాను. మరి వారు ఒక పక్క నేను రాజీనామా కూడా సిద్ధం అనేసి వారు చెప్తే, ఇక్కడ కూడా ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఈ రాజంపేట ప్రజాప్రతినిధి. ఒక రాజంపేట ప్రజాప్రతినిధి సోదరులు నన్ను గుర్తు చేస్తున్నారు. సార్, రాజంపేట ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఒక ఎంపీ కూడా ఉన్నది, ఒక రాజ్యసభ ఎంపీ కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా ఎంతో గర్వంగా ఎక్కడ పోయినా మేము రాజంపేట ఎంపీ, మేము రాజంపేట ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు. కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు వారు ఆవేదన చెందుతుంటే వారికి చీమ కొట్టినంత కూడా వారికి లేదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అనేది మీరు అర్థం, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ఎప్పుడు కానీ పార్టీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం పనిచేయాలి, కానీ రాజకీయాల కోసం చేయకూడదు, ఎలక్షన్ల కోసం చేయకూడదు. కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇప్పుడు ఎన్నికై వచ్చారో ప్రజలు వాళ్ళని నమ్మి వాళ్ళకి ఓటేస్తే వాళ్ళకి కేవలం లెక్క కొట్టి వాళ్ళకి ఎన్నికలు గెలవడమే వాళ్ళకి ప్రాధాన్యత. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే, పార్లమెంట్లో సెషన్ జరుగుతుంటే ఆ ఇద్దరు ఎంపీలు కూడా ఒక్క మాట కూడా ఎత్తలేదు. అక్కడ ఉన్న మన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, మన ఎంపీ గారు ఆ ఈవీఎంలు ఎట్లున్నాయి, బ్యాలెట్లు పెట్టాలి, అది కాదు ఇది కాదు అని ఏవో మాట్లాడుతున్నారు. కానీ మీకు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఓటేయలేదా? మీకు వీళ్ళు ఒక సోడా మీకు అర్థం కాదా? ఎందుకు మీరు అక్కడ ఆ ఒక వేదికపై ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క మనోభావాన్ని మీరు ఎందుకు లేవనెత్తలేదు? ఇదే మీకు ఉన్న చిత్తశుద్ధి అనేసి సందర్భంగా మీకు సవాల్ విసిరేస్తున్నారు. మీకు కానీ సిగ్గు శరం ఉంటే మీరు ఎప్పుడైనా కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రజలకు మనోభావాలు అర్థం చేసుకొని తక్షణమే మీరు ముగ్గురు కూడా రాజీనామా ఇవ్వాలి. మీ యొక్క విశ్వసనీయతను మీరు చాటాలి అనేసి నేను సవాల్ చేస్తున్నాను. ఎస్, మీరు అడగవచ్చు, మీ దగ్గర కూడా ఉండవచ్చు ప్రజాప్రతినిధులు అనేసి. కానీ ఇప్పుడు సవాళ్ళంతా కూడా రాయచోటి లేదా రాజంపేట అని అన్నారు. ఆ రోజు రాయచోటి ఉన్న ప్రజాప్రతినిధి ఆయన నెక్కుకొని అక్కడ జిల్లా కేంద్రం తెచ్చుకున్నాడు. ఈ రోజు ఆయన కూడా ఆయన పంతం నెక్కుంటా అనేసి ఎంతో గర్వంగా ఎంతో ధీమాగా ఉన్నారు. కానీ ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, రాజంపేటకి ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా వాళ్ళ నోటి నుంచి ఒక మాట కూడా రాదు, మూగలై ఉన్నారు వాళ్ళు. కాబట్టి నేను వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ సభా వేదికపై నేను సవాల్ విస్తూ మీ యొక్క చిత్తశుద్ధిని కూడా మీరు చాటాలి అనేసి నేను మీకు చెప్తూ, ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు ఏదైతే ఉన్నారో, మా సోదరుడు రమేష్ నాయుడు గారు కూడా ఉన్నారు, ఆ శివన్న సాక్షిగా వీరికి వారి ఆశీస్సులు దక్కి, వెంకన్న సాక్షిగా ఆశీస్సులు దక్కి మన పంతాన్ని మనం నెక్కుంటామని గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని వారు ఆదుకుంటారనేసి నమ్మకం నాకు ఉన్నది.